అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెప్పారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి 1,38,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గుంటూరులోని ఆయన కార్యాలయంలో బాధితులకు అందించారు. ముందుగానే వైద్యానికి ఖర్చులు పెట్టుకోలేని వారికి ఎల్ఓసీలు కూడా ఇచ్చి వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు వివరించారు. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా నెలకు ఒక్కసారి 2 సార్లు కూడా వీలైతే 2 సార్లు కూడా సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చినటువంటి ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్కి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మేము పంపిణీ చేసేటటువంటి చెక్కులు సీఎం రిలీఫ్ చెక్కులు 24వ విడత అంటే 18 నెలల్లో 24వసారి ఇది లెక్కలు ఉన్నటువంటిది. మనమేమి వేరుగా ఏం చెప్పడం లేదు, లెక్కలు ఉన్నటువంటివే. సో ఇక్కడ 24వ విడతలో మనం ఈరోజు ఎల్ఓసీలు ఇస్తున్నాం. అంటే అత్యవసరమైనటువంటి చికిత్సలకు ఇక్కడికి వచ్చి అక్కడ డబ్బులు అడుగుతున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మరి ఆ చికిత్స చేయకపోతే ప్రాణహాని ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మాకు భయం అవుతుందని బాధితులు వచ్చినప్పుడు వెంటనే ఎల్ఓసీ ఇచ్చేటటువంటి అవకాశం, చికిత్స అయిన తర్వాత డబ్బులు రిలీజ్ చేయడం అనేటువంటి తర్వాత, కానీ ఎల్ఓసీ ఇచ్చి బాధితుల నుంచి ఎలాంటి పరిహారం లేకుండా వెంటనే అత్యవసరమైనటువంటి చికిత్సలు చేసే విషయంలో ఈసారి ఎల్ఓసీలకు ఇచ్చినటువంటి డబ్బు మేము ఎల్ఓసీలకు ఇచ్చినటువంటిది ఈ 6 ఎల్ఓసీలు ఇచ్చాం. 6 ఎల్ఓసీలు ఇస్తే అందులో 6,19,000 రూపాయలకి ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది. అట్లాగే చెక్స్ సంబంధించి 13 చెక్కులు, అది 7,68,000 మొత్తం కలిపి ఇప్పటి వరకు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసేది 1,38,00,000. ఇప్పటి వరకు అయితే మొత్తం కలిపి మనం ఇచ్చినటువంటి చెక్కులు ఎంత ఇచ్చామంటే 11,71,00,000 ఇచ్చాం. 11,71,00,000 ఇచ్చాము. దాదాపుగా దీనివల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 750 మంది దాకా లబ్ధి పొందారు. ఇది సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులకు సంబంధించి. ఇక పాత్రికేయుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైసీపీ అంటే